హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చేసి నేనైతే క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ క్యారెట్ హల్వా కోసం మేము రెడ్ క్యారెట్, ఆరెంజ్ క్యారెట్ రెండు కూడా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఈ మనం కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకొని ఇట్లా కలబెట్టుకోవాలండి. కొంచెం సేపు అనేది ఇలా కలబెట్టుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. చాలా చాలా బాగుంటుంది రెసిపీ అనేది. కంపల్సరీ డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే ఓకేనా. ఈ విధంగా అయితే కొంచెం సేపు అట్లా మూత పెట్టి అయితే కొంచెం సేపు అట్లా మగ్గనిద్దాము. ఇవి ఈ విధంగా మగ్గుతున్నాయి చూడండి. ఇలా మనం మళ్ళీ కొంచెం సేపు ఇలా కలబెట్టుకోవాలి. ఈ ముక్కలు అనేది ఇలా కలబెట్టుకోవాలి. మీరు ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు ట్రై చేశారా అనేది ఓకేనా. ఇక్కడ కొంచెం చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. మీరు కుక్కర్ విజిల్ పెట్టే ముందు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోండి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మేము డ్రై ఫ్రూట్స్ అయితే బాదం, పిస్తా అవన్నీ కూడా వేసుకొని ఇట్లా స్మాష్ చేస్తున్నాం అనమాట. స్మాష్ చేసిన తర్వాత విజిల్స్ కూడా 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. తీసేసి ఒక కడాయిలో తీసేసుకొని ఇవి ముక్కలను అయితే స్మాష్ చేసేస్తున్నాము. ఇట్లా వచ్చేసి మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గిన్నెలు మొత్తం స్మాష్ చేసుకొని ఇలా మంచిగా నలిపేసుకొని మనం మంచి కలబెట్టుకోవాలి. మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా క్యారెట్ హల్వాని? చాలామంది పిల్లలు క్యారెట్ అంటేనే ఇష్టపడరు కదా. ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకి హెల్దీ కూడా అండ్ చాలా టేస్టీ కూడా కదండి. పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటారు ఈ క్యారెట్ ఇవన్నీ కూడా తినడం వల్ల. డెఫినెట్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, పక్కాగా చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి మేమైతే అందాజుగా అయితే మేము ఇక్కడ పాలైతే యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు పాలని అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పాలని యాడ్ చేసిన తర్వాత ఇట్లా కలబెట్టుకోవాలి. చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ట్రై చేయండి డెఫినెట్గా ఓకేనా. ఇలా వచ్చేసి మనం మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో అనేది మనం దీంట్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ఇట్లా మూత తీసిన తర్వాత చూడండి ఎలా ఉందో. చాలా బాగుందండి, నేను తిన్నాను, చాలా సూపర్గా ఉంది. ఈ విధంగా అయితే మనం కలపెట్టుకోవాలి. చూడండి ఇట్లా ఎట్లా ఉడుకుతుందో చూసారు కదా. ఈ ఉడుకుతున్నప్పుడు మనం ఈ విధంగా చక్కెరని అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మనం వచ్చేసి అందాజుగా అయితే చక్కెరను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నామని మనకు టేస్ట్కి తగ్గట్టు మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కెరని యాడ్ చేసేసాను. ఈ విధంగా చక్కెర వేసేసుకొని ఇలా కలపెట్టుకోవాలి మనం. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండ్ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. పిల్లలకి కూడా చేసి పెట్టండి. ఈ విధంగా అయితే మనం మూత పెట్టుకోవాలి. చక్కెర అంతా కూడా కరగాలి కదా. ఈ విధంగా మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాము స్లో ఫ్లేమ్లో. చూసారు కదా, ఇలా అయితే మనకు చక్కెర కూడా కరిగిపోయింది. అప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము ఇలాచీ అనేది దంచేసి ఆ పౌడర్ని అయితే యాడ్ చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇట్లా కలపెట్టుకోవాలి. మంచిగా ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత నెయ్యి అనేది యాడ్ చేస్తున్నామండి మధ్యలో. చాలా బాగుంటుంది. నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా మేము యాడ్ చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ యాడ్ చేసేసాము. మీరు కావాలంటే నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని అయినా వేయించుకోవచ్చు. మేము డైరెక్ట్గా ఇట్లా అయితే వేసేసాము. తర్వాత వచ్చేసి మనం గుమ్మడిత్తనాలు కూడా కొంచెం యాడ్ చేసామన్నమాట. ఈ విధంగా అన్నీ మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే కలబెట్టుకోవాలి మనం. చూడండి, ఇలా అయితే కలబెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి.